ఫైనలీ ఎప్పటినుంచో డిలే అవుతూ వస్తున్న 'పవన్ కళ్యాణ్' గారి 'హరిహర వీరమల్లు' మూవీ చూసి రావడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే, దానికన్నా ముందు మన ఛానెల్‌ని గనక ఫస్ట్ టైమ్ మీరు విజిట్ చేసినట్టయితే, ఒక్కసారి మన ఛానెల్‌లో కాంటెంట్ చూసి, కాంటెంట్ కనుక నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్లాట్ విషయానికి వస్తే 'హరిహర వీరమల్లు' అదే మన 'పవన్ కళ్యాణ్' గారు ఒక దొంగ. అండ్ ఆయన చిన్నపాటి దొంగతనాలు చేస్తూ, లేని వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. మరి అలా సహాయం చేస్తున్న తనకి ఢిల్లీలో ఉన్న ఔరంగజేబ్‌తో లింక్ ఏంటి? మన వీరమల్లు ఎందుకు ఢిల్లీ వెళ్ళాలి అనుకుంటాడు అనేది ఫార్మ్స్ ది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కార్డ్ ఉంటది మామ, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇది పక్కన పెడితే ఫస్ట్ హాఫ్ చూసాక నాకు పర్సనల్‌గా అనిపించింది ఏంటంటే, కొన్నిసార్లు కొన్ని మూవీస్‌కి హైప్ అవసరం. కొన్ని సినిమాలకి అస్సలు హైప్ లేకుండా మూవీ రిలీజ్ అయితేనే బెటర్ అన్న ఫీల్ వచ్చింది. ఎందుకో చెప్తా వినండి. ఫస్ట్ హాఫ్‌లో సీజీఐ కానీ, బీజీఎం కానీ, మూవీలో ప్రాపర్ సెటప్ కానీ, వాట్ నాట్ అన్నీ ఈ మూవీకి హైప్ లేకపోవడం వల్ల ఏదో అనుకోని భయపడ్డాం కానీ, మూవీ ఈస్ గుడ్ యార్ అనుకుంటాం. ఇంక్లూడింగ్ డీఓపీ మనోజ్ పరమహంస గారి కెమెరా వర్క్‌తో కూడా. ఫస్ట్ హాఫ్ చూసాక మనకి హమ్మయ్య! సినిమాలో స్టోరీ అంతా ప్రాపర్‌గా సెట్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్‌లో మనం విందు భోజనానికి రెడీ అవ్వచ్చు అనుకున్నా. అంతే. కథ అడ్డం తిరిగింది మామ. ఫస్ట్ హాఫ్‌లో చేసిన స్టోరీ బిల్డింగ్ కానీ, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ కానీ అన్నీ సెకండ్ హాఫ్‌లో అన్నెసెసరీ సీన్స్ వల్ల ఫస్ట్ హాఫ్‌లో బిల్డ్ చేసిన స్టోరీ బిల్డింగ్ అంతా ఒక్కసారిగా భూకంపం వచ్చి కూలిపోయినట్టుగా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 మినిట్స్‌కే మీకు మ్యాటర్ మీద క్లారిటీ వచ్చేస్తుంది. ఆ! అయిపోయింది. మన పనయిపోయింది అని. ఇప్పుడు సెకండ్ హాఫ్‌లో మేజర్ దారుణం గురించి మీకు చెప్తా వినండి. సీజీఐ. యెస్. మీకు చెప్పా కదా! ఫస్ట్ హాఫ్‌లో సీజీఐ ఈస్ టూ గుడ్ అని. దానికి ఆపోజిట్ వర్డ్ ఇక్కడ మనం వాడాలి. అదే టూ బ్యాడ్. మామూలు బ్యాడ్ కూడా కాదు మామ. మీ ఇష్టం. ఈ సీజీఐకి సెకండ్ హాఫ్‌లో మీరేం తిట్టుకున్నా తప్పులేదు. ఇంకా దారుణం ఏంటంటే, కొన్ని సీన్స్‌లో సెకండ్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్ గారి ఫేస్ సీజీఐ అని ఏ చిన్న పిల్లాడిని అడిగినా అది సీజీఐ మామ అంటాడు. అంత దారుణమైన సీజీఐ అది. కానీ నాకొక డౌట్. ఏంటంటే సెకండ్ హాఫ్‌లో 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారి ఫేస్‌ని ఎందుకో సీజీఐలో పెట్టారు. అది అర్థం కాలే. అంటే హ్యూజ్ స్టంట్ సీన్స్ కావవి. మరి ఎందుకసలు తీశారో మూవీ టీమ్‌కే తెలియాలింకా. హీరోకే కాదు, ఆ సీజీఐ ఫేస్ షాట్స్ మన బాబీ డియోల్ గారికి కూడా "ఏసేయ్, నువ్వు ఏసేయ్" అని సీజీఐ టీమ్‌తో చెప్పినట్టున్నారు. వాడు సరే మీ ఇష్టం ఇంకా. ఎక్కడ వాడమంటే అక్కడ వాడేస్తా అని క్లియర్‌గా వాడేశాడు. ఇంకా మూవీ క్లైమాక్స్ అయితే నేను థియేటర్‌లోనే ఆ సీన్స్ అన్నీ మర్చిపోయా మామ. ఇంకా దాని గురించి ఎక్కువ డిస్కషన్ కూడా వద్దు. నాకు నిజంగా ఒక విషయంలో బాధగా ఉంది. అదే ఏఎం రత్నం గారి గురించి. ఆయన ఎన్నో కష్టాలు పడి ఈ సినిమా తీశారు. కానీ సినిమా ఇలా అయిపోయింది. ఒకటే మామ, మీరు మూవీ చూసుంటే మీకు ఐడియా ఆర్ ఏమైనా టాక్‌తో తెలిసుంటే మూవీ ఫస్ట్ హాఫ్ ఎవరు డైరెక్ట్ చేశారు? మూవీ సెకండ్ హాఫ్ ఎవరు డైరెక్ట్ చేశారో తెలుసుకోవాలనుంది మామ. ఎందుకంటే మూవీని ఫస్ట్ టేక్ ఓవర్ చేసింది క్రిష్ గారు. కానీ ఆయన ఎంతవరకు షూట్ చేశారు? తర్వాత ఎక్కడి నుంచి జ్యోతి కృష్ణ గారు డైరెక్ట్ చేశారో తెలుసుకోవాలనుంది. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలిస్తే కొంచెం కామెంట్స్‌లో చెప్పండయ్యా. ఇంకా 'హరిహర వీరమల్లు పార్ట్ 2' సంగతి ఏంటి అని అడుగుతారా? ఏమో నాకు తెలీదమ్మా. నన్నైతే అడక్కండి.